చంద్రబాబు నాయుడు గారు ఎవ్రీ ఇయర్ డిఎస్సి నిర్వహించి 50,000, 60,000, 40,000 మంది టీచర్స్ని రిక్రూట్ చేశాడు. డిఎస్సి అప్పుడు 2 లక్షల మంది డిఎస్సి టీచర్లు అయి ఉండాలి. మొత్తం కలిపితే 3 ఏళ్లలో 32,000 ఉద్యోగాలు వచ్చింది. అప్పుడు చంద్రబాబు నాయుడు లేదండి, ఆయన ఒక 2-3 సార్లు అట్లీస్ట్ 3 times తీసాడు. ఒక్కోసారి డిఎస్సి 2018లో మాత్రమే అనౌన్స్ చేశారండి. అది మళ్ళీ పూర్తి కాల, దాన్ని మళ్ళీ వీళ్ళు వచ్చాక చేయాల్సి వచ్చింది. 14 to 19లో ఒకసారి చెక్ చేయండి. 18లో చేశారు డిఎస్సి ఒకసారే కదా, అది అనౌన్స్ చేశారు. అది మళ్ళీ ఆగిపోయింది. జాబ్స్ పరంగా చూస్తే ఆ టైంలో మొత్తం కలిపి 32,000 రిక్రూట్మెంట్స్ అయినాయి. రిక్రూట్మెంట్ పూర్తి చేశారు. ఏపీపీఎస్సీ అవన్నీ కలిపి జరిగినాయి. గ్రూప్ 2 ఇవన్నీ కలిపి లెక్క చంద్రబాబు నాయుడు గారి టైంలో 3 times అయినట్టుగా నాకు అవగాహన ఉంది. నేను చెక్ చేస్తాను ఒకసారి. నేను మీకు ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో నో రిక్రూట్మెంట్, కేవలం సంక్షేమ పథకాల పేరుకే సరిపోయింది. కానీ అట్లా అభివృద్ధి అనేది ఇప్పుడు సంక్షేమం అభివృద్ధి అనేది 2 కళ్ళు అండి. సంక్షేమం జరుగుతూ ఉండాలా, అభివృద్ధి జరుగుతూ ఉండాలి. అసలు అభివృద్ధిని పక్కన పెట్టేసి పూర్తిగా సంక్షేమం వైపే మేము వెళ్తున్నామని, ఆ సంక్షేమం కూడా ఏదో కొంతమందికి మాత్రమే, ఇప్పుడు అందరికీ ఉపయోగపడేటువంటి సంక్షేమం కాదు అది. కొంతమందికి కొన్ని అనవసరమైనటువంటి కార్యక్రమాలకు వెళ్ళి లేనిపోని ప్రామిసులు చేసి ప్రజలు వాటిని ఆశించకపోయినా ప్రజలకు ఆశ కల్పించేటువంటి దారుణమైనటువంటి పథకాలు ఇప్పుడు పెట్టారు. 14 to 19 ఎంతో కొంత అభివృద్ధి రాష్ట్రంలో జరిగింది. ఇప్పుడు స్టేట్ డివిజన్ తర్వాత భారతీయ జనతా పార్టీ డివిజన్ విషయం పక్కన పెడితే మరి ఈ రాష్ట్ర అభివృద్ధికి సహకరించిన మాట వాస్తవం కదండి. ఇప్పుడు 11 జాతీయ విద్యా సంస్థల్ని వెంటనే మనకి అలాట్ చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు అనవసరంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేయడం వల్ల ఇవాళ ఇది లేట్ అయింది. కానీ ఎన్నికల అనంతరం మేము పార్టీకి కూడా చెప్పాం, పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అది, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు, మీరే లీడ్ తీసుకుని చేయండి, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతను పక్కన పెట్టి